జోర్దార్ ముచ్చట చూసేలందరికీ ముందుగా నమస్తే. మీరందరూ ఎట్లూరు మంచిగురా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇక ఎందుకు మరి ఆలోచన చేసుడు, ఇలా మన జోర్దార్ ముచ్చట్లు ఏందో షురూ చేద్దాం పాండ్రి. చాయ్ చాయ్ కానీ గీ చాయ్ 1000 రూపాయలు. తాగుతందుకెళ్ళాలే ఇక నీలోఫర్ కేఫ్ కు. గాలిపటాలు ఎగిరేస్తే ఆనందం సంతోషం, ఇక మనిషే గాలి ఎగిరితే అదో అద్భుతం ఆశ్చర్యం. ఊ అంటావా దేవి, ఊ అంటావా దేవి, ఊసలు లెక్క పెడతావా దేవి, క్షమాపణ చెప్తావా దేవి. ఇగో గీ ముచ్చట చూడురి. మనకెప్పుడన్నా తలకాయ వస్తే షాయ్ కావాలంటే ఇంట్లో పోయి అమ్మా ఒక షాయ్ చేయవా, జర తలకాయ వస్తుంది జరంత షాయ్ పోయే అని అడుగుతాం. అదే లేదంటే అమ్మ మనం తిట్టింది అనుకోరి, లేదంటే షాయ్ దుకాణంలో పోయి అన్నా ఏక్ ఛాయ్ అంటాం. కానీ మనకు ఎంతున్నా అమ్మిచ్చే షాయ్ల విలువ వేరే ఉంటుంది, దానికి ఎంతున్నా మనం వెలగట్టలేం. కానీ దుకాణంలో పోయి షాయ్ తాగాలంటే ఎంతో కొంత వెలగట్టాల్సిందే కదా. మరి పైసలు ఇస్తేనే షాయ్ పోస్తాడు, ఉట్టి ఎందుకు పోస్తారు వాళ్ళు? కానీ గీ ముచ్చట చూడురి. గా నీలోఫర్ కాడనంట ఒక షాయ్ తాగాలంటే 1000 రూపాయలు పెట్టాల్సిందేనంట. అదేదో మనం కూడా చూసొద్దాం పాండ్రి. ఇగో గాలిపటాలు ఎగిరేసుడు అంటే, గాలిపటాలు అంటేనే అందరికి మస్తు సంబరంగా ఎంజాయ్ చేస్తాం కదా ఎగిరేయాలంటే. ఇక ఎవరైనా చిన్నపిల్లల కాంచెలు పెద్దోళ్ళ దాకా ఇక అది వయసుతోటి తేడా లేకుండానే మనం అందరం గాలిపటాలు ఎగిరిస్తాం. కానీ ఒక దేశంలాగా శ్రీలంక దేశంలో అంటే ఒక అన్న మస్తు గమ్మత్ చేసిన చూడురి. ఇంకో జట్టుతోటి పోటీ వాడాలంటే ఇక దారాన్ని పట్టుకొని రెడీగా ఉండంట. ఆ ఎదుటోళ్ళు కూడా అందరు అట్లనే ఉన్నట్టురు. అందరు ఒకేసారి దారం వేసేసరికి పాపం ఆ అన్న దారంతోటే ఎగిరిండంటుల్లా. ఇక ఎట్టకేలకైతే ఏముంది, మొత్తానికైతే క్షేమంగా అయితే కిందికి దిగిండంట. ఈ ముచ్చట మస్తు గమ్మత్తుగా ఉంది కదా, మనం కూడా చూద్దాం పాండ్రి. ఇగో గీ దునియాలా సమాజంలో మనం పేరు పోగొట్టుకోవద్దంటే మన నోరు అదుపులో ఉండాలి. ఏది మాట్లాడినా జర వెనుక ముందు చూసుకొని మాట్లాడుతుండాలి. ఇక గిసోంటి వ్యవహారంలోనైతే గా డిఎస్పీ సార్ ముందుండానే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనకెందుకు ఆదికి వస్తుందంటే, ఇక ఈ మధ్యలో వచ్చిన గా పుష్ప మళ్ళా గా ఊ అంటావా పాటని అది ఎట్లా చేసిండో ఎట్లా రాసిండో ఇక చెప్పిండు రచ్చ మీద. ఇక కాతం అది పెద్ద రచ్చ అయిపోయిందిలా. గా సారట మంత్రాలు దేవుళ్ళ గుళ్ళలు ఎట్లా వాడతారో అది ఆయన మనసులో అనుకొని చేసిన అని చెప్పేసి చెప్పిండు. ఇంకేముంది, దాన్ని అంతా ఇప్పుడు పెద్ద కేసు దాకా తీసుకుపోయి కేసు కూడా పెట్టిరు. అందుకే అంటారు జర వెనక ముందు చూసుకొని ఏదైనా మాట్లాడేటప్పుడైనా అనేటప్పుడైనా జర వెనక ముందు చూసుకొని మాట్లాడాలంటారు. పాపంగా మంగ్లీల చెల్లిని ఫస్ట్ టైమే సినిమాలో తీసుకొచ్చిందంట. ఏందో ఏమో పాడుగాను గా మంగ్లీ వాడిన సారంగా దర్యా పాట గట్లనే పాడైపోయి ఇప్పుడు గీది అట్లనే గోసొచ్చే. ఏది వాడినా గిట్టనే కేసులో కాడికి వస్తున్నాయి ఏందో ఏమో మరి. ఇక ఇయ్యాల మా వకీల్ గారిని ఇయ్యాలన్న ఏమన్నా ముచ్చటుంటే పట్టుకరారా ఆర్తలు అని చెప్పేసి దోలిన. మరి ఎక్కడ పోయిండో ఏం చేస్తుండో. ఇక నిన్న మొన్ననేం గా పంచాంగాలని గా పంచాయతీలని కూర్చుండు. ఇయ్యాలన్న ఆర్తలు తెస్తాడో లేదో ఇడు. ఓ కెమెరామాన్ అన్న జర ఆడేడుండో చూపెట్టే ఒకసారి. అమ్మావ చూడు ఈ పట్వారు ఎడుకోబోతుండు మరి. ఇక మళ్ళీ ఇయ్యాలేం పంచాయతీ వేస్తాడో ఏం కథను. ఈడేడికి నడుచుకుంటూ పోయినా నాకు గుండెల్లో మాత్రం గుబులు గుబులు అవుతుంది. ఇయ్యాల కూడా ఆర్తలు తెస్తాడా ఈడు ఎక్కడికో నడుచుకుంటూ పోతుండు. తిరిగాడు ఫోన్ చేసిండు. ఎక్కడ ఉన్నారా? నేనా ఇక పక్కింటి పర్మిషన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా? దగ్గరకు బండి చూడడానికి వచ్చిన. అరే నువ్వు మొన్న కొన్న బండి వెళ్తారా? లస్కర్ రూపాయలా? సేమ్ మా అక్క. అరే మా అక్క కొనిస్తాను రా, నేను కొనుక్కుంటా చూసుకో మా అక్కని అడిగి. సరే సరే ఉండురా, ఇక నువ్వు ముచ్చట చెప్తా అంటావు. ఓకేరా చెప్తే సరే సరే ఉండు నేను కొన్నాక కనపడతా నీకు. అగో ఈ పోరో చూడు మళ్ళీ ఏమో గంతోటో వంతోటో మాట్లాడుతుండు ఫోన్లా. గా ఫోన్లో ముచ్చట పెడుతున్నావు రాంతోటి. ఏదో బండి గిండి అంటున్నావు, ఏమో ముచ్చట పెడుతున్నావు. ఇలా ఆర్తం చేస్తావా మళ్ళా గా ముచ్చట్లే పెడతావా? ఓరి వారి ఏమైందిరా నీకు? ఇడ నేను మాట్లాడుతూనే ఉన్నా, నా ముచ్చట షోలో కూడా పెడతలేవు నువ్వు. నేను అడుగుతుంది నీకేమో వినపడుతుందా లేదా? ఓ కెమెరామెన్ అన్నా జర దాన్ని దొరికించుకోవే.
అక్క చూసుకో డుగ్గు బండి అక్క ఈ బండి ఎంత మంచిగా ఉందో చూడక్క అద్దాలు కూడా తెల్లగా కనబడుతున్నాయి చూసుకో నేనే కనబడుతున్నా ఇలా మంచిగా ఉందక్క డుగ్గు బండి నాకు ఈ బండి కావాలక్క ప్లీజ్ నాకు కావాలంటే కావాలా చూసుకో మంచిగా ఉంది బండి దిడ్డు అనుకుంటా పోతాయి ఇట్లా బండి స్టార్ట్ చేయగానే అంటది అవక్క మంచిగా ఉంది బండి నాకు బండి కావాలి నీకు సైకిలే సరిగా నడపరాదు సైకిల్ దొక్కమంటే వణుక్కుంటూ పోతావు నువ్వు గా బండి ఎడదోలుతావురా గా బండి స్టాండ్ అనేసేంత దమ్ముందా నీకు ఇంకా ఆ డొక్కు సైకిల్ ఎన్ని రోజులు నడసాలా నాకు వద్దు ఆ డొక్కు సైకిల్ అట్లాసు నాకు అది వద్దు నాకు డుగ్గు బండే కావాలి నాకు ఇప్పుడు కావాలా చూసుకో మంచిగా ఉంది ఊరి పోరగా గదవుందిరా బండి అది పక్కింటి పర్మిషన్ అన్నదే ఉన్నట్టుందిగా నువ్వు ఫస్ట్ ఆ బండి కన్సల్ట్ జరుగురా వామ్మో ఆయన చూసిందంటే పంచాయతీకి వస్తాడు ఒక్కటే గులుగుతాడు ముసలోడు గులినట్టు మీ వాడు బండి అంతా ఆగం చేసిండంటారా నువ్వేమన్నా దాని మీద గీతలు గిన పెడుతున్నావా ఏంది నువ్వు అవన్నీ చెప్పకు నాకు ఇప్పుడు కావాలంటే కావాలి ఇప్పుడు చూసుకో నాకు డుగ్గు బండి కొనిస్తావు కొనేవా నాకు బీఫ్ లేసింది అనుకో చూసుకో ఏం చేస్తావు నాకే తెలియదు నాకు ఇప్పుడు ఈ డుగ్గు బండి కావాలి పెట్రోల్ చూడు మన ఇంట్లో నీళ్ళ ట్యాంక్ ఉన్నట్టున్నది పెట్రోల్ ట్యాంక్ అయితే అవు మంచిగుంది అయినా ఇప్పుడు గా బండి పిచ్చి ఎందుకు పట్టిందిరా నీకు గా బండి కొని ఏం చేస్తావు చెప్పు నాకు అర్థం కాదు కానీ నేను చెప్పింది ఏంది నువ్వు చేసేదేంది గా కొనుగోయి ఆటలు పట్టుకురారా అని చెప్పిన నువ్వేమి ఈ మధ్య నేను ఏం చెప్పినా అనుకుండా ఏదేదో చేస్తున్నావు అన్ని పిచ్చిన చేతలు చూస్తాను ఇంకా నీ సంగతి ఇవాళ రేపు అందరూ డుగ్గు బండ్లే కొంటులు అవు ఈ బండివే కొని గలిఫోటి పోతుంటే కథ పిల్లలు చూస్తే ఫ్లాట్ అయిపోతారు అప్పుడు మంచిగా జల్దీ లగ్గం అవుతాయి నాకు అందుకనే నాకు కొని అక్క డుగ్గు బండి ప్లీజ్ అక్క లగ్గం కోసం అన్న అవునారా మరి ఇప్పుడు గా బండి కొన్నాయనదేంద్రా ఆ బండి ఎవరిది పక్కింటి పరవేశ్ అన్నదే కదా మరి పక్కింటి పరవేశ్ అన్న కొనేప్పుడు ఏడాది కింద కొన్నాడు ఏడాది సంది మన గల్లీలా మన కాలనీలా తిరిగిన చోటలా తిరుగుతూనే ఉండు రోజు డుగ్గుగా నా బండి మీద పోతాడు వస్తాడు మరి ఆయనకెందుకు కాలేదురా లగ్గం మరి ఆయనకి లగ్గం కానీ నీకైతుందా తమ్మిగా బండి మీద తిరిగితే అమ్మో అది కూడా కరెక్టే అక్క నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు నేను అవన్నీ నేను చూసుకో నాకు డుగ్గు బండి కావాలి డుగ్గు బండి వేసుకొని గలిఫాటి పోతున్నానక్క గదికు పిల్లలు ఉంటారు ఆడకట్టుకు ఆడ ఏ40 అట్లా అంట అప్పుడు వాళ్ళు మంచిగా నన్ను దగ్గర తీసుకుంటారు ఫ్లాట్ అయిపోతారు లగ్గం అయిపోతారు జల్దీగా నాకు కావాలో చూసుకో గా బండి సోకేంద్ర నీకు ఈ మధ్య గా సోకులన్నీ ఎక్కువైనాయి గా బండి మీద తిరుగుడేంది గా పిల్లని ఏదో ఆనుడేంది ఓరన్నా అట్లా అంటే పట్టుకొని కొడతారు మళ్ళీ ఏమనుకుంటున్నావు ఏముద్దురా తమ్మి సప్పుడు గంట నేను చెప్పింది నేను ఆర్తలు తీసుకొని రారా కొలువు చేసుకుందాం సప్పుడు గంట అయినా గా బండి కొనాలంటే తక్కువ పైసలు అయితే యారా దానికి 1,00,000 కావాలంట గన్ని పైసలు మన దగ్గర ఏడున్నాయి తమ్మి మళ్ళీ నాకేం చేస్తావు తెలియదు ఏమైంది అక్క అదేంత 1.5K లాస్క్ గంత తక్కువనే అవు ఇంకా 2 లక్షలు కాదు 2-5 లక్షలు అయినా కూడా నువ్వు బండి కొనియాల్సిందే చూసుకో ఇలా బండి కొనియకపోతే గల్లీలో మొత్తం ఆగమాగం చేస్తా చూసుకో ఈ డుగ్గు బండిని కూడా ఆగమాగం చేస్తాను నాకు బండి కావాలంటే కావాలి అంతే ఫట్టు పడితే నేను వదల చూసుకో ఏమైంది బండికి మంచిగా ఉంది ఇవాళ రేపు అందరూ ఊతి ఇవే కొంటారు బండ్లు నేను కొంటాను అంటున్నా గంట తప్పేముంది అబ్బా ఈ పోరాడు పాడైపోను ఇలా నా మాట వినేటట్టే లేడుగా ఇడు ఇంక ఇది పట్టిందే పట్టు ఇట్లా పట్టి పెట్టిండేంది సరే తమ్మి అయితమైదా నేను కొనిస్తా గాని రారా నువ్వైతే సరే గాని బండిదే ఉందిలే గాని ఆన్నో ఇన్నో అప్పు తెచ్చో నేను ఎట్నో తిరగదు గాని కొనిస్తా గాని అయినా నీకు లైసెన్స్ ఉన్నాదిరా నీకు లైసెన్స్ లేదు నిన్న మొన్ననే ఆధార్ కార్డు వచ్చింది నువ్వు లైసెన్స్కే అప్లై చేయవైతివి అయినా హెల్మెట్ కొనుక్కోవాలి గా బండి ఎట్లా పడితే అట్లా నడిపోద్దు మళ్ళీ ఈ రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా నడిపి ఆ టక్కర్లు చేసి మళ్ళీ నన్ను ఏం చేద్దామనరా నువ్వు నన్ను ఏ రోజన్నా ప్రశాంతంగా ఉండని ఇవ్వరా రోజు ఏదో ఒక పంచాయతీ తెచ్చి పెడుతున్నావు నాకైతే అవునక్క నువ్వు చెప్పింది కరెక్ట్కే నేను చూసుకొనే లేదక్క అమ్మో నాకు లైసెన్స్ లేదు హెల్మెట్ లేదు నాకు ఏం ఏజ్ కూడా లేదు మళ్ళీ అవు బండి పట్టుకొని రోడ్ల ఫంటి పోతే నన్ను పోలీసులు పట్టుకుంటారు అమ్మో వద్దక్క నువ్వు చెప్పినట్టు ఏంట ఆ డొక్కు సైకిల్ ఎట్లనో అట్లా నడుపుకుంటా అక్క ఏదో మా సోఫతి వాళ్ళు కొన్నారని నేను కొందాం అనుకున్నా అంతేగాని ఏం లేదక్క నాకు వద్దు నాకు ఇది ఒక్కటే కావాలా డుగ్గు బండి వద్దు అట్లా సైకిల్ వాడుతాయి నేను అమ్మో ఇది మంచిగా ఉంటే అయిపో ఆన్లో ఉంటే కథం డుగ్గుదాం అనేటువంటి ఇట్లా అమ్మో అమ్మో అయింది అమ్మో ఛాయ్ కానీ గీ ఛాయ్ 1000 రూపాయలు తాగుతందుకెళ్ళాలే ఇక నీలోఫర్ కేఫ్కు గాలిపటాలు ఎగిరేస్తే ఆనందం సంతోషం ఇక మనిషే గాలి ఎగిరితే అదో అద్భుతం ఆశ్చర్యం
ఊ అంటావా దేవి ఊ అంటావా దేవి ఊసలు లెక్క పెడతావా దేవి క్షమాపణ చెప్తావా దేవి